హాయ్ అండి అందరికీ నా పిల్లలే నా ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. సో ఇది వచ్చేసి నా పిల్లలు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్న వీడియో అండి. ఇది నా మార్నింగ్ రొటీన్ అనమాట. అంతా ఫ్రెష్ పొద్దునంతా కడిగేసుకొని ఇంట్లో కొంచెం పని అవ్వగానే వాళ్ళకు బాక్స్లకు అన్నీ రెడీ చేయగానే వచ్చి ముగ్గేసుకుంటాను అనమాట. ఇంకా ముగ్గేయగానే వెళ్ళేసి బాక్సులు పెడతా. సో ఇది నా మార్నింగ్ రొటీను. ఫస్ట్ డే కదా నాకు ఇట్లా వీడియో తీయాలనిపించింది. అంటే ఉంటుంది కదా ఇయర్ది ఇట్లా అని చెప్పేసి అందుకని వీడియో తీసుకున్నాను అనమాట. సో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు రెడీ అయిపోయారు. ఇంకా వచ్చేసి పెద్ద బాబుకి అన్నం పెట్టేసినండి. ఫస్ట్ డే కదా అమ్మ మాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టు అని చెప్పేసి అనగానే ఇంకా వాళ్ళ గురించి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టినా అండి. పెద్దోడు మంచిగానే తిన్నాడు. చిన్నోడికి ఏంటంటే సాల్ట్ ఎక్కువ తింటాడు అనమాట. దానికి కూడా అమ్మ నాకు సాల్ట్ సప్పగా అయింది అని చెప్పేసి ఏదో ముఖం అటు ఇటు పెట్టుకొని తిన్నాడు అన్నట్టు. చూసిరు కదండి, కొంచెం ఉప్పు తక్కువ ఉన్న తినడు. ఎన్నిసార్లు చెప్పినా అంతే. వాడికి ఉప్పు కరెక్ట్గా ఉండాలి. కొంచెం ఎక్కువైనా తింటాడు, అదేందో తెలియదు. ఇది వచ్చేసి నేను అంటే మేము తింటుంటే నువ్వు తీస్తున్నావు కదా, నువ్వు తింటుంటే కూడా మేము కూడా తీస్తామని చెప్పేసి పిల్లలు ఇది తీసిరనమాట వీడియో. ఇంకా సర్లే అని చెప్పేసి నేను కూడా ఏమనలేదు, తీయనిలే అని. ఇక్కడికి వచ్చేసి వాళ్ళు అదే ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది కదా, నేను యాక్చువల్లీ ఏం తీసుకురాలేదు ముందే. ఇక పిల్లలు వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారని చెప్పేసి అదే బుక్స్ పెన్నులు ఎప్పుడు తీసుకొస్తావమ్మా అని చెప్పేసి అంటే అదే వాళ్ళకు చెప్తూ ఉన్నాను అనమాట. తీసుకొస్తుందని చెప్పేసి చెప్తున్నా అనమాట. ప్రతి సంవత్సరం ఏంటంటే ముందే తీసుకొచ్చి పెడతా అనమాట. జూన్లో కానీ మేలో కానీ తీసుకొచ్చి పెట్టేస్తా అన్నట్టు. ఈసారి కుదరలేదు, అదే ఇంకా తీసుకొస్తాలేనా అని చెప్పేసి అంటే సరేలే అమ్మ అన్నారనమాట. ఫస్ట్ డే అండి పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళడం ఎట్లనో అనిపించింది. అయినా సరే తప్పదు కదా. చూసిరు కదండి, పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వచ్చి అట్లా కూర్చున్నా. నాకు వాళ్ళు స్కూల్కి వెళ్ళంగానే ఒక పావుగంట కూర్చోవడం అలవాటు. వాళ్ళు ఉండగానే నేను టీ కూడా తాగేస్తా. అంటే ఒక్కదాని తాగబుద్ధి కాదు, వాళ్ళు ఉన్నప్పుడే తాగబుద్ధి అవుతుంది నాకు. సో అట్లా వాళ్ళు ఉన్నప్పుడే టీ తాగి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని పంపించి ఒక పావుగంట కూర్చొని అలవాటు ఉందన్నమాట నాకు. ఒక పావుగంట కూర్చున్న తర్వాత ఇంట్లో పని స్టార్ట్ చేసుకుంటా అన్నట్టు. ఇక చేసుకొని కొంచెం మధ్యాహ్నం పూట నేను పడుకోవాలంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా, లేకపోతే స్టిచ్చింగ్ చేసుకుంటా అండి. అది కూడా లేకపోతే ఇంకైనా పని చేసుకుంటా ఇంట్లో. సో అదని అంటే నా రొటీన్గా ఉండేది రోజు ఇదే అనమాట. ఇంకా మళ్ళీ పిల్లలు వస్తేనే నాకు హ్యాపీ. చెప్పాలంటే నిన్న మొన్న అక్క పిల్లలు ఉండి సడన్గా వాళ్ళు లేక వీళ్ళు ఈరోజు స్కూల్కి వెళ్ళారు, నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఎట్లనో ఉంది అంతా. అంటే చెప్పాలంటే చాలా బోర్గా లోన్లీ ఫీలింగ్ అనమాట నాకు. ఏంది ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు, మళ్ళీ నేను ఒక్కదానే అయిపోయాను అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అఫ్కోర్స్ అంత ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఉండేదే, కానీ ఇయర్ ఏంటంటే పిల్లలు ఒక 10 days ఉండే వరకు నా దగ్గర బాండింగ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట పిల్లలతోని. ఈ సంవత్సరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిన పిల్లలతోని. నాకేంటంటే పిల్లలు ఉండాలంతే, కన్నం కూడా తిరుగుతూ ఉండాలి చీమల్లాగా. అదొక రకమైన ఫీలింగ్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. అందులో నాకు ఇట్లా పిల్లలు ఎప్పుడు నా కళ్ళ ముందు కనపడి తిరుగుతూ ఉండాలి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా నేను పిల్లలతోనే స్పెండ్ చేస్తాను టైం అంతా. అంటే వాళ్ళు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉండాలి. వాళ్ళు నేను ఇక్కడ ఉండంటే ఇంకా నా కళ్ళ ముందు అట్లా ఉండాలన్నమాట. అట్లా అంతే. ఇక అది ఒక రకం ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం, అందులో నేను ఒక రకము. సో అదనమాట. మళ్ళీ వాళ్ళు వచ్చేంతవరకు ఇక టైం చూస్తూ ఉంటా. ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించిందంటే, సో నిన్న మొన్న ఉన్నది ఒక ఎత్తు. సో నాకు ఈరోజు అట్లా అనిపించింది, అందుకని మీతో చెప్పాలనిపించింది. చెప్పినండి, అంతేం లేదు. ఇంకా నేను వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత అది కూడా వీడియో తీసి అప్పుడు ఎండ్ చేస్తా అండి వీడియో. ఇంకా స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అయిపోయి అంటే స్కూల్ వర్క్ ఉంటే చేసుకుంటున్నారు. పెద్దోడు ఏంటంటే కొంచెం తెలుగులో డల్ అనమాట. వాడు ఫస్ట్ డే వాడికి తెలుగే ఇచ్చిరు పాపం. వాడికి అర్థం కాక
ఇంకా అమ్మ నాకు చెప్తావా అని చెప్పేసి అడిగితే చెప్తా బెట్టా అంటే హార్డ్ వర్డ్స్ అవన్నీ ఉంటే అండర్లైన్ చేసుకుని వచ్చిండు. నేను చెప్పిన ఎట్లా చదవాలో చెప్పగానే ఇంకా కూర్చొని చదువుకుంటా ఉన్నాడు అనమాట. ఇంకా పెద్దోడు వచ్చేసి చిన్నోడికి చెప్తాడు. ఇక చిన్నోడేమో అన్నయ్య వాళ్ళ అన్నయ్య గొప్ప చెప్తాడనమాట. సో అట్లా వీళ్ళది ఇంట్లో వరకు అయితే ఇట్లా జరిగిపోతుంది. ట్యూషన్కి అయితే ఇంకా ఎవరు దొరకలేదండి. అమ్మ ఏం చేస్తున్నావు? చపాతీ చేస్తున్నా బెటా, చదువుకుంటారుగా మీరు. చపాతీ ఏమన్నావుగా, అందుకని చెప్పేసి చపాతీ చేస్తున్నా. ఏంటిది బెటా? దూరం వెళ్ళాను. నేను చెప్తాలే కానీ టిఫిన్ తిన్నాక చెదురు వేస్తా. రేపు స్పెషల్ అంటే వెళ్ళే సండే చేస్తా, కొంచెం సేమే వేస్తాను మీకు గురించి. ఇక పిల్లలు ఉంటే ఇట్లా అడవిడి ఉంటుందండి. ఓకేనా, నేను చపాతి తీసుకొస్తా, నువ్వు వెళ్ళు. తీసుకొస్తా పో, చపాతి తీసుకొస్తా. చాలా పైకి చెప్పు, పైకి చెప్పురా, తింటాను. చెప్పలేవా, మాటలు రావట్లేదు. ఇంకోటి తింటా. చూసిరు కదండి ఇప్పటివరకు జరిగిందంతా. సో పొద్దునుంచి పిల్లలు ఇవాళ ఫస్ట్ డే అనమాట, స్కూల్కి వెళ్ళింది. రావడము, వచ్చి కొంచెం ఫ్రెష్ అయిపోయి వాళ్ళు స్కూల్ వర్క్ చేసుకోవడం కానీ, కొంచెం నేను కూడా చెప్పడం కానీ, మళ్ళీ వంట చేసి పిల్లలు పెట్టుకోవడం, తినడం అంతా అయిపోయిందండి. ఇంకా నైట్ 10 అవుతుంది ఇప్పుడు. సో ఈరోజుకి వీడియో అయితే ఇంతే అండి. ఓకేనా అండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా పిల్లల్ని బ్లెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.